our alumni. Sir, Prasad sir, as you are the senior teacher, and then Ramesh sir, a few words from your side, sir. సార్ గురించి చెప్పాలంటే ఒకరో సరిపోదు. సార్ గురించి చెప్పాలంటే సారు ఎంత సిన్సియర్ అంటే, నేను 88లో జాయిన్ అయినప్పుడు నాకు ఒక లెటర్ రాశారు. అందులో మ్యాప్ ఎక్కడ రావాలి, కర్నూలు నుంచి ఏ బస్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి అన్నీ రాశారు శుభ్రంగా. అందులో నేను 10th ఆగస్టు 88లో చేరాను. మా ఫాదర్తో రెడ్ బస్ ఒక ట్రంక్ పట్టుకొని వచ్చాను. పట్టుకుని వచ్చి ఆ రోజు సార్ లేరు. సారు బ్యాంకుకి వెళ్ళారు. రాజు సారు నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి సార్తో అనుబంధం 2010. ఇప్పటికి కూడా అల్టా మేడం గారితో కూడా మాట్లాడుతుంటాము అప్పుడప్పుడు. అప్పుడు జీడీపీలో ఉన్నప్పుడు ఆ లైఫ్ వేరే ఉండేది. చాలా కష్టాలు పడ్డారు అందరూ. పిల్లలు పడ్డారు, స్టాఫ్ పడ్డారు, ప్రిన్సిపల్, మేనేజ్మెంట్ అందరూ కూడా. అసలు ఎటువంటి రీసోర్సెస్ ఉండేవి కాదు. ఎప్పుడు కూలిపోతుందో తెలియని షెడ్యూల్లో ఉండేవాళ్ళం. వర్షం వస్తే స్టాఫ్ రూమ్లో వెళ్ళి పడుకునేవాళ్ళం. పిల్లల డామెంట్ కూడా అక్కడేను. Am I audible? Yes, sir. Yes, sir. Very much. Okay. Yes, sir. Okay. Yes, sir. వినిపిస్తుంది. Yes, sir. Right. Yes, sir. Yes, sir. అప్పుడు స్టాఫ్కి చాలా మందికి పెళ్ళిళ్ళు కాలేదు. పిల్లలు కూడా లిమిటెడ్ గా ఉండటంతో రిలేషన్ చాలా అద్భుతంగా ఉండేది. పేరెంట్స్ కూడా, ప్రతి పేరెంట్ కూడా మాకు ఇప్పటికీ పరిచయం. వాళ్ళ పేర్లు కూడా తెలుసు నాకు. అంత క్లోజ్ రిలేషన్ ఉండేది. ఫస్ట్ 3 బ్యాచెస్ ఉండేవి అప్పుడు. ఫస్ట్ లో కాకతీయ, చాళుక్య, తర్వాత పల్లవ వచ్చింది. పల్లవ తర్వాత మౌర్య, శాతవాహని, పల్లవ వచ్చినాయి. నేను చేరినప్పుడు ఫస్ట్ కాకతీయ కాదు, చాళుక్య హౌస్ ఏహెచ్ఎంగా ఉండేవాడిని. రమేష్ సారు హెచ్ఎం, నేను ఏహెచ్ఎం. తర్వాత రాజు సార్ అయిన తర్వాత నేను కాకతీయకి వచ్చాను. కాకతీయ హెచ్ఎంకి చేరాను. రోజు అక్కడ పిల్లలతో పాటు బట్టలు ఉతుక్కునేవాళ్ళం. అక్కడ ఒక బోరింగ్ ఉండేది. ఆ బోరింగ్ దగ్గర బట్టలు ఉతుక్కునేవాళ్ళం. అంత జాలీగా ఉండేది అక్కడ. అంటే వసతులు లేకపోయినా కూడా అందరూ కలిసిమెలిసి ఉండి చాలా చాలా బాగుండేది అక్కడ. రోజు డ్యామ్ మీద వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. నాయుడు హోటల్లో టిఫిన్ చేసేవాళ్ళం అందరం. అట్లా ఉండేది. అయితే ఫస్ట్ లో జీడీపీలో ఉన్నప్పుడు 2 సార్లు మనం స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్ళాం. మీకు గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి యాగంటి మహానంది, తర్వాత హంపి వెళ్ళాం. తర్వాత ఎక్స్కర్షన్ లేవు. ఇంకా బనవాసికి వచ్చిన తర్వాత అంటే చూడండి, సారు వాళ్ళు తమ కంటే కూడా ఫ్యామిలీస్ ని, స్టాఫ్ ని ఎంత కాపాడారు. ఒక ఉదాహరణ, బనవాసిలో సారు అంటే తప్పు జరిగింది. మీకు అందరికి తెలిసే ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇటువైపు స్టాఫ్ క్వార్టర్స్ వైపు పోతుంటే సారు వాళ్ళు మేడం ఆపి, అటువైపు పోవాకంటే వాళ్ళందరూ కూడా కొత్తగా వచ్చారు, వాళ్ళ దగ్గర ఏం లేవు అని చెప్పి వాళ్ళని ఆపారు. ఎవరు ఆపుతారు చెప్పండి? చాలా గ్రేట్ సారు, మేడం కానీ సారు కానీ. ఇంకొక సార్ ఇంకొక అనుబంధం ఏంటంటే, నేను సారు రోజు తెల్లవారుజాము 4:30కి సారు స్కూటర్ డ్రైవింగ్, నేను వెనక క్యాన్ పట్టుకు కూర్చునేవాడిని. వెళ్ళి బనవాసి ఫామ్ నుంచి పాలు తెచ్చేవాళ్ళం. పాలు తెచ్చి ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక స్టాఫ్ మెంబర్ పాలు పోయాలి స్టాఫ్ కి. హలో, ఈ విషయం తెలియదు సార్. గ్రేట్ సార్. అట్లా చేసేవాళ్ళం. తర్వాత ఎవరైనా కూడా డ్యూటీ అందరికీ పడేది. కరెక్ట్. అవునమ్మా, అవునవును. అయితే ఒకసారి వెళ్తున్నప్పుడు ఒక ఎద్దుల బండి అడ్డం వచ్చింది సడన్ గా. ఇక నెమ్మదిగా అక్కడే వెళ్ళాము. చాలా కారు నాకంటే ముందు వచ్చి ఉండేవాడు సార్ స్కూటర్ తీసుకుని. నేను వెళ్ళేవాళ్ళు. అవును, బజాజ్ అనుకుంటా సార్. బజాజ్ కాదు, వెస్పా అనుకుంటాను.
బజాజ్ దాని తర్వాత మేడం బజాజ్ చేత. బజాజ్ చేత. నవోదయాల పెద్ద ఇదేంటంటే ఇవి ఏమైనా డబ్బులు వస్తాయి కదా, వీళ్ళకి ఇన్సెంటివ్స్ టైప్ లో వస్తే ఊకుమడి మొత్తం అందరు ఫ్యామిలీ ప్యాక్ కొనే వాళ్ళు అందరూ కొనేసేవాళ్ళు ఒకసారి, స్కూటర్లు బీరువాళ్ళు అన్ని. తర్వాత బనవాసిలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ నిర్మాణంలో కూడా సారు చాలా చాలా పెద్ద ఎత్తున కాంట్రిబ్యూషన్ చేశారు. తర్వాత సార్లో ఇంకోటి మెచ్చుకోవాలి ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ టాలెంట్. స్కౌట్ కానివ్వండి, ఎన్సిసి కానివ్వండి, ఈవెన్ డ్రమ్స్ కొట్టడంలో కూడా సారు మిగిలిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అవునవును, మార్చి పాడేటప్పుడు ఎట్లా కొట్టాలి, డమ్ 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 అని చెప్పేవాడు. తర్వాత మ్యూజిక్ లో కర్ణాటక మ్యూజిక్ సార్కి ప్రవేశం లేని రంగం లేదు. అంటే మ్యూజిక్ చాలా చక్కగా వింటారు, మంచి శ్రోత అన్నమాట. తర్వాత గుడ్ హ్యూమన్ బీయింగ్. సార్ అనేవాళ్ళు, మేము స్టాఫ్ రూమ్ లో మాకు స్టాఫ్ మీటింగ్ ఉన్నప్పుడు, ఇన్ ది 4 walls we will quarrel each other but outside we are friends. ఇది చాలా తక్కువ మంది చెప్తారు. ఒకసారి పోటాడుకుంటే ఇక బయట పోయిన తర్వాత మొహం కూడా చూసుకోరు. కానీ సార్ ఏమన్నారంటే, ఈ 4 walls లోనే మనం ఏమైనా ఉంటే పోటాడుకుందాం, బయట పోయిన తర్వాత మనంతో ఫ్రెండ్స్. ఇంకోటి, సారు ఫస్ట్ 10 years వరకు మన స్కూల్కి ఇన్స్పెక్షన్ లేదు. చూడండి, సమితికి సార్ మీద నమ్మకం. అది రెడ్డప్ సార్ అయినా देख लेते ऐसा बोलते ఆఫీసర్స్. తర్వాత ఒకసారి ఒక్క నిమిషం, నాకు పర్సనల్గా ఏంటంటే, ఒకసారి శిరీష్ అనే అమ్మాయి ఉంది, అంటే ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి పిల్లల్ని సెలెక్ట్ చేయమని చెప్పి సారు నాకు చెప్పారు. అందులో ఒక అమ్మాయి శిరీష్ని సెలెక్ట్ చేశాను. ఆ అమ్మాయి ఇట్లా దిగబోయింది. సార్ ఇచ్చినటువంటి అవకాశం అది. తర్వాత ఒక్క నిమిషం, నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. తర్వాత సార్ నుంచి నేర్చుకోవాల్సింది పంక్చువాలిటీ, డిసిప్లిన్. హలో, am I audible? Yes sir, very much sir, clear. సార్ నుంచి నేర్చుకోవాల్సింది పంక్చువాలిటీ, డిసిప్లిన్, సాక్రిఫైస్. ఒకటి, ఆయన ఎంత సెల్ఫ్ డిసిప్లిన్ అంటే, ఒకసారి August 15th నేషనల్ ఫ్లాగ్ జారి కింద పడింది. సార్ ఆ రోజు ఎవరి నియమం లేదు, ఆ రోజు జీతం తీసుకోలేదు సార్. ఆయన శాలరీ ఆయనే కట్ చేసుకున్నాడు. అంత గ్రేట్ వాల్యూస్ ఆయన. సార్ నాకు గుర్తుంది సార్, ఐ థింక్ ఈవెన్ టీచర్స్ కూడా చేసినట్లున్నారు. అవునవునవును, ఫాస్టింగ్ కూడా ఉన్నారు సార్. అవును సార్, ఫాస్టింగ్ ఉన్నారు. పేరు అవునవును తెలుసు నాకు.